ఘనంగా వెంకటరావు పదవి విరమణ వేడుకలు. నక్సలైట్ను అరెస్టు చేసిన పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి పలువురి మన్నలు పొందిన ప్రిన్సిపల్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ కటికల వెంకటరావు ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది ఘనంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు స్నేహ సంస్థల అధినేత డాక్టర్ కటికల శివభాగ్యారావు పాల్గొని తన సోదరునికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివభాగ్యారావు మాట్లాడుతూ తన తమ్ముడు వెంకటరావు ఆరోగ్యంగా సంతోషంగా పదవి విరమణ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వెంకటరావు బంధువులు, మిత్రులు మరియు తోటి సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. నమస్కారం. ఈ రోజున నా తమ్ముడు రిటైర్ అవుతున్న సందర్భంగా హ్యాపీగా, సంతోషంగా, అదేవిధంగా ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నందుకు ఆ దేవుడు వారికి దీవెనలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము ఇద్దరమే, తమ్ముడు నేను, చిన్నతనంలోనే మా తల్లిని చూడలేదు. మా నాన్నగారే మాకు తల్లి తండ్రి. వారెంతో కష్టపడి మమ్మల్ని చదివించి ఈ స్థానాన్ని తీసుకొచ్చారు. నా తమ్ముడు విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు ఈ రోజు వరకు కూడా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏం చెప్పినా కూడా ఎప్పుడు కాదనలేదు, ఇంతవరకు కాదనడు కూడా. ఎందుకంటే ఎప్పుడన్నా పలక్కపోతే, ఎప్పుడో ఒకసారి పెళ్ళైన కొత్తలో పలక్కపోతే ఈ గుండెలో ఎంత బాధ వేసిందో నాకు తెలుసు, తను కూడా అంతే బాధేసింది. సో అంత అన్యాయంగా మా నాన్నగారు మమ్మల్ని పెంచడం జరిగింది. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తాను మా తమ్ముడిని. తమ్ముడు యొక్క హార్డ్ వర్క్, ఒక పని చేస్తాడంటే తప్పనిసరిగా ఆ పని చేసి తీరుతాడు. దీక్షా దివాస్ పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దీక్షా దివాస్ జిల్లా ఇన్ఛార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో దీక్ష చేశారన్నారు. తెలంగాణను ప్రపంచం గుర్తించేలా పరిపాలన చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నాయకుడు ఎంత కీలకం అనుకుంటున్నారు? కుటుంబ సభ్యుడు, ఒక కుటుంబానికి విజయం ఎంత పతాక శీర్షికల్లోకి తీసుకెళ్తుందో, కుటుంబ ముఖ్యుడు ఒక పెద్ద కనుక ఉంటే ఆ కుటుంబం చరిత్ర పుటలో ఎలా నిలిచిపోతుందో, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ అలాంటి వాడు. మనం చూసాం 1969లో బ్రహ్మాండంగా ఉద్యమం లేచింది. నాడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు లేవు, బస్సులు సరిగా లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, పేపర్లు సరిగా చదవకపోయేది. కానీ లక్షలాది మంది ప్రజలు మొత్తం ఉత్తేజితులై ఒక్క తాడి మీదకి వచ్చి బ్రహ్మాండంగా ఉద్యమం తెలంగాణ కోసం చేశారు. ఊచకోత కోశారు. ఎంతమంది విద్యార్థి నాయకుల్ని పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి 71లో. టీపీఎస్ 11 మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించారు. కానీ నాయకుల్లో నిబద్ధత లేదు. పార్టీలు మారారు, ఉద్యమాన్ని చేతులెత్తేశారు. ప్రజలు ఉవ్వెత్తున లేచినా, తూటాలకు బలి అయినా, ఎన్నికల్లో ఓట్లలో గెలిపించినా ఆ ఉద్యమం భూస్థాపితమైపోయింది. ఏంటి కారణం? నడిపించే నాయకుడు లేకపోవడం. నడిపించే నాయకుడి కొరతతో నాడు తెరమరుగైన ఉద్యమం తిరిగి 69 తర్వాత 2001లో
సమైక్య పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు శాసనసభలోనే తెలంగాణ పదాన్ని వాడకూడదని నిషేధించిన రోజుల్లో, జై తెలంగాణ అనే నాయకత్వం బయటికి రాలేని రోజుల్లో, ఉద్యమానికి బీజం లేని రోజుల్లో ఉన్నతమైన పదవిని వదిలేసి ఒక్క బక్క పల్సని వ్యక్తి, కుల బలగం లేని వ్యక్తి, అర్ధబలం అంగబలం లేని వ్యక్తి సాహసోపేతంగా రాజీనామా చేసి జై తెలంగాణని గుప్పెడు మనుషులని సమకూర్చుకొని పయనమైన తీరును చూస్తే ఈ ఆకాంక్ష నెరవేరుతుందా? సాధ్యమేనా? ఎవరెవరు పోయేది? ఇగో ఇలాంటి వాళ్ళు, వీరికి ఏం ఆకాంక్ష ఉండదు. ఈ రామూర్తి ఊరికే రామూర్తి ఉద్యమకారుడు అంటే మనిషి పులకించిపోతాడు. నీకేం కావాలంటే ఏది ఇచ్చినా ఏం లేదని అంటాడు. అంటే ఉద్యమకారులు ఏంటంటే ఆ రోజున ప్రారంభించిన వాళ్ళు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తుందని కానీ, వచ్చినాక ఎమ్మెల్యేలు కావాలని కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కావాలని కానీ ఈ సోయి ఉన్నగా వాళ్ళు కాదు. మొదట్లో బయలుదేరిన వ్యక్తులు ఇళ్లను వదిలేసి, కుటుంబాలను వదిలేసి, పిల్లల చదువులను వదిలేసి, జేబుల పైసలు ఏడ దొరికితక్కడ ఎన్ని ఉద్యమాలు, ఎన్ని గటలు, రోడ్ల మీద భోజనాలు, రోడ్ల మీద కూర్చోడాలు, టెంట్లు వేయడాలు, కేసుల పాలు అవుడు, అరెస్ట్లు అవుడు, పోలీస్ స్టేషన్లో కూర్చోడు, తోటి మిత్రులను 10 మందిని తీసుకపోతే వాళ్ళకింత భోజనం పెట్టించాలి, వాళ్ళ అరెస్ట్ అయితే వాళ్ళకు బెయిల్ పెట్టించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఉద్యమకారుల బాధ్యత ఎంత ఉండేదనుకుంటున్నారు? సమయం యవ్వనమంతా దాసోహం అయిపోయింది, కారిపోయింది, ఆర్థికంగా నాశనం అయిపోయింది, ఆరోగ్యం ఖరాబ్ అయింది, కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోలేని దుస్థితి. అలాంటి ఎంతో మంది బిడ్డలు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ గులాబీ కండవ కప్పుకొని కేసీఆర్ గారిని తోస్తా అంటే నేను కేసీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 మంది నక్సలైట్ను పోలీసులు అరెస్టు చేశారు. టొర్రెం ఆవపల్లి జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ కోబ్రా 210 బలగాలు ఉమ్మడి ఆపరేషన్ ద్వారా నక్సలైట్ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పేలుడు పదార్థాలు, నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థ సాహిత్యం మరియు ప్రచార సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి మనుషులపై దాడి చేస్తుంది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పెద్ద పులి జిల్లాల్లోని కాగజ్గర్ మండలం గన్నారంలో మహిళపై అటాక్ చేసింది. పెద్ద పులి దాడిలో ఆ మహిళ స్పాట్లోనే చనిపోయింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లా లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన మోర్లా లక్ష్మి అనే మహిళ మృతి చెందింది. పులి సంచారంతో కాగజ్ నగర్ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. వీళ్ళు కాటన్ మనం పెట్టింది, అది మన ఇంటికాడ కాటన్, అది ఇంటికాడ కాటన్. ఇప్పుడు నేను ఎందుకు వదులుతాను? ల్యాండ్ విషయం చెప్పండి కదా. శంషాబాద్ ఓయాసిస్ పాఠశాలలో 52వ పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శనలో మంత్రి సీతక్క, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, స్ఫూర్తిని పెంపొందిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రయోగ పద్ధతిని విద్యార్థులు అలవర్చుకొని మేధావులుగా ఎదగాలని ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కోరారు. పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవంతో, నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల ఔన్నత్యంను పెంచుతూ క్రీడోత్సవాలను విజయవంతం ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. ఖచ్చితంగా మీ యొక్క మైండ్ని అప్లై చేయండి, మీ యొక్క మనసుని అప్లై చేయండి. మీకు ఏ రంగంలో ఆడబోతున్నారో దాంట్లో మెలకువలు ఆడండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఒకవేళ ఓటమి వచ్చినా ఈనాటి ఓటమి రేపటి విజయానికి నాంది. మేమందరం కూడా మా జీవితాలలో ఒకసారి 3 సార్లు అనేక రంగాలు
జార్ఖండ్లో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు స్వాగతం పలికింది వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ పోడం వీరయ్య, కార్పొరేషన్ చైర్మన్లు నాయుడు, సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు, పలువురు కార్పొరేట్లు ఉన్నారు. మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సభాస్థలిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన పలు స్టాల్ను ఆమె సందర్శించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ విధానాలు, హైబ్రిడ్ వంగడాలు తదితర ఎన్నో అంశాలపై ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన స్టాల్ను విశేషాలను వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రులు సిఎస్ కు వివరించారు. స్థానాల్లో PNM 11 అనే రకాన్ని మీరు చాలా మంది రైతులు వేసవిలో దొడ్డు రకం ఉంటుంది, ఆ రకం వేసుకోవచ్చు. ఇకపోతే రానున్న ఖరీఫ్కు మీరు ఇవి వేసుకోవచ్చు. మాస్టర్ కి టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.